పశుపతి, ఫౌండర్ ఆఫ్ స్పిరిచువల్ సొసైటీ, కర్నూలు. అందరికీ తెలిసిన ఇంకొంచెం బాగా తెలుసుకోవడం అనేది ఎంతైనా అవసరం. కనుక ఈరోజు వారు చెప్పిన భజగోవిందం మనం ఒకసారి పునశ్చరణ చేసుకుందామా? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతే దుఃఖకరణే భజ గోవిందం. ఆ మంత్రం యొక్క మీనింగ్ ఏంటి అని అడిగారు. అంటే ఓ దేవుడా, నన్ను సత్యం వైపుకు తీసుకువెళ్ళు, అసత్యం నుంచి సత్యం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, చావు నుంచి అమృతతత్వం వైపు తీసుకువెళ్ళు దేవుడా అని ప్రార్థిస్తున్నాము. అదే ఈ మంత్రం అని చెప్పారు. ఏ దేవుడు నిన్ను కాపాడు, ఎవడు లేడు, నిన్ను నువ్వే కాపాడుకోవాలి, అందుకే ధ్యానం చేయాలి. ఆయన మైండ్లో ఒకటే, ఇంకా మళ్ళీ వేరే చోటికి పోయేది ఉండదు. ఈ జాబ్స్ వాటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా చాలు, ఇనఫ్, దీనికోసం కాదు నేను పుట్టింది. నాకు చిన్న ధ్యాన మందిరం కట్టియండి సార్, ఐ విల్ రిజైన్ ఫర్ మై జాబ్. మా అక్కకి ఒకసారి ఫోన్ చేసి ఇలా ఉద్యోగం అనేసారా? నాకు భయం వేసింది, కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి. ఎందుకు ఇద్దరు ఆడపిల్లలు జాబ్ ఎలా వదులుతావు, ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసుకొస్తున్నావు. మా ఇద్దరికి ఏదైనా నచ్చి అది కొనియమంటే ఇప్పుడు వద్దులేమ్మా నన్నేవారు. ఫస్ట్ దానికంటే ఎక్కువ ఇల్లేలా గడుస్తుంది. ఇంటి అద్దె కూడా ఇచ్చుకోలేకపోయేవాళ్ళం, కష్టంగా ఉండేది. అసలుకి ఆ ఇంట్లో బియ్యం కూడా నేను దగ్గర చూసా, బియ్యం ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఎంతమందికి అన్నం వచ్చినా పెడతాడబ్బా సారు. ఒకళ్ళని అడిగి ఇంట్లో ఒకళ్ళకి భోజనం పెట్టాలంటే అందరూ ఎద్దేవా చేసేవారు అనమాట. వాళ్ళకే ఉంది, తిండి కోసం వస్తారు ఇంటికి, ధ్యానం కోసం ఎవరు వస్తారు ఇవాళ రేపు. సార్ ఎప్పుడు కానీ ఒకటే ఉంటుంది, ఆయన ఇతరులు బాగుపడిన వాడికంటే ఈయన ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. ఒక్కడే కూర్చొని ఆ రోడ్డు ఎవరు కనపడితే వాళ్ళందరికీ ధ్యానం చెప్పేవాడు. ఒకసారి స్కూల్కి పోయినాము, వాడు వాచ్మెన్, ఓల్డ్ మ్యాన్, అక్కడే ఆడ కూర్చొని ఇంటి ఆయన కూర్చోబెట్టినాడు. వాడు చెప్పినాడు, సార్ నాకు ఆనందంగా ఉంది సార్. కనపడిన వాళ్ళందరికీ ధ్యానం చెప్పడం అట్లా మొదలైంది. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా అమ్మాయి ఎట్లా కూర్చో, మొత్తం అమ్మితే నీకు ఎంత 100 వస్తుంది, ఇది 100 వేస్తా ధ్యానం చేయి, అట్లా కూర్చోబెట్టిన అలవాట్లు అయ్యి. సారు ఫ్యామిలీని పట్టించుకున్నట్టుగా నేను ఎప్పుడు చూడలే. బట్ ఈ నెవర్ బాదర్స్. పెళ్ళాం, పిల్లలు, కథ కార్ఖానం కూడా చూసేవాడు కాదు. ఆయన మెయిన్ ఫోకస్ ఓన్లీ ప్రచారం. ఇంకా కారు వెళ్తే కారా, స్కూటర్ వెళ్తే స్కూటరా, సైకిల్ అంటే సైకిలా, కొన్ని పొలాలు గట్టించి నడిచికొని తిరుగుతుండేవాళ్ళు. అప్పుడు 10 మంది, ఆ 10 మందికి మన లెక్కేమీ లేదు. పగలల్లా తిరగటం, ఇంటికి రావటం, వాళ్ళు ఏం పెట్టే తినటం, వాళ్ళ ఇంట్లో పట్టుకోవటం. దాంట్లోనే ఉన్నాడు. ఒకటే వర్షం, ఒకటే పాయింట్, ఒకటే అజెండా, ఒకటే ప్లాన్. చేస్తే ధ్యానం చేయండి, లేదంటే వెళ్ళిపోండి. శిష్యుడు అన్న సంబోధన లేదు, ఆర్థికపరమైన లావాదేవీలు లేవు. ఇప్పుడున్నవి కమర్షియల్ వెంచర్స్ రెండే, ఒకటి పాలిటిక్స్, 2 స్పిరిచువాలిటీ. మనకెందుకు రాజకీయాలు అంటే ఇది ధ్యాన ప్రచారం కోసం చేసింది కాదు. 2 రోజుల పని రాజకీయాలకు వచ్చి రాజకీయ లబ్ధి పొందుదామనుకొని చేశారా? నేను వాట్ ఐ మీన్ టు సే ఇస్, సార్ అలా మార్కెటింగ్ స్ట్రాటజీ అనే పేరుతో మనం పాలిటిక్స్లో పెడుతున్నాం, పాలిటిక్స్లో మనం సీఎం అవుతున్నాం, ఎందుకు అట్లా మాటలు మాట్లాడాలి? నేను ఒక గ్రాండ్ మాస్టరు అనను, తండ్రి అనను. ఎస్, యాజ్ అ ఫాదర్ ఆయన మాకు సెక్యూరిటీ ఇవ్వాలి, కానీ సెక్యూరిటీ ఇవ్వలేదు. ఈ కలెక్షన్స్లో కూడా డబ్బు ఇచ్చి రమ్మంటారా, కానీ ఇక్కడైతే వాళ్ళు డబ్బు ఇచ్చి కూడా మనం వస్తున్నారు. ఆయన కలవడానికి, ఒక మనిషిని చూడడానికి, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ఒక కాల్ టచ్ చేయడానికి. మరి ఐ మీన్ ఇట్స్ సంథింగ్, అంటే ఇది ఒక మాటల్లో చెప్పే అచీవ్మెంట్ కాదు. నా కుటుంబం కాకుండా పోయింది. పిరమిడ్ మాస్టర్ కుటుంబమే నా కుటుంబం. నా కుటుంబంలో అందరూ శాకాహారులే, అహింసాపరులే, అందరూ ధ్యానులే, అందరూ యోగులే. అలాంటి వాడితోనే ఉండేదే నా కుటుంబం. 1999 వరకు ఆ పిఎస్ఎస్ మూవ్మెంట్ పునాదులన్నీ వచ్చేసిన తర్వాత నౌ వీఆర్ గోయింగ్ టు మాస్.